రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను కడప జిల్లా కాజీపేట మండలం దుంపలకట్ట గ్రామం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ 2 షెడ్లు ఉన్నాయండి. షెడ్లలో రైతు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని గేదెలతో మొదలు పెట్టాడు, తర్వాత వచ్చేసి తను షెడ్ కాస్ట్ ఎంత పడింది, ఈ వెనకాల కనిపిస్తున్న సూపర్ నేపియర్ గడ్డి కనుగోలు ఎలా నాటారు, ఎన్ని ఎకరాలు నాటారు అన్న పూర్తి వివరాలని మన ఛానల్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి. కనిపిస్తున్నది వచ్చి సూపర్ నేపియర్ గడ్డి అండి. దీన్ని ఎట్లా నాటుకోవాలా, గడ్డిని ఎక్కడి నుంచి తీసుకోవాలా, సెలక్షన్ ఏ విధంగా ఉండాలనేది అన్న అడిగి పూర్తిగా తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఈ సూపర్ నేపియర్ గడ్డి కనుపులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, మీరు ఎట్లా నాటినారు? ఫస్ట్ దీన్ని కనుపులు అంటే మనకి లోకలే దొరుకుతాయి. ఇప్పుడు ఇంతకుముందు అంటే దొరకడం లేదు, ఇప్పుడు లోకలే దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ కొత్తపేట అని ఉంది ఊరు పక్కన, అతనికి ఆవులు ఉన్నాయి, అతను పెంచుకొని ఇడా కనుపులు దాన్ని తెచ్చుకొని కొంచెం నాటుకున్నాం. ఒక 20 సెంట్లు ఫస్ట్ 20 సెంట్లు నాటుకొని దాన్ని పెంచి మేమే నాటినాం. మళ్ళీ గెనుపులు ఇప్పుడు ఏముంది, ఒక నెల వదిలేసి గెనుపులు అయిపోతాయి అంతే. ఒక నెల వదిలేసి మనకు అట్నే ముద్రాల కనీసం 4 నెలలు ఉండాలి. పూర్తి 4 నెలలు ఉంటే ముదిరిపోతుంది పూర్తి, ఇంకా గెనుపు వస్తుంది మనకి. నాటుకునేప్పుడు రాదు, మొలచదు. వేస్ట్ నాటుకునేప్పుడు మొలచదు. కనీసము ఇప్పుడు ఇది ఇంకొక నెల ఎట్నే వదిలేసాం అనుకో, నాటుకునేదానికి అవకాశం ఉంటుంది, బాగుంటుంది. నాటుకోవాలి. మనం ఇక్కడ చాలా మందికి ఇచ్చినాం నాటుకునేదానికి. నేతగాండకి ఇచ్చే కంటే ఇట్లా ఒకరోజు ముదిరినాక ఇచ్చేదే మేలు, బాగుంటుంది. నీరు శాతం ఎక్కువ ఇది గడ్డి, మనకు మిషన్ ఉంది కాబట్టి షాప్ కట్టరు. ఇట్లా గెనుపు 2 అట్లా ఉండాలి, ఆ టైంలో ఉండాలి. ఆ టైంలో అంటే ఇప్పుడు తినేదానికి బాగుంటుంది దీనికి. మళ్ళీ ఎక్కువ ముదిరినా కూడా కొంచెం పెలుకులు వస్తుంది, చెక్క మాదిరి. ఫస్ట్ మనము గెనుపు అనేది కనపచ్చింది కదా, గెనుపు ఇట్లా ఇవి ఉన్నాయి కదా, గెనుపులు ఉన్నాయి కదా, ఇది ముద్రాలంగా. ఇప్పుడు టైం పడుతుంది, ఈడికి కొట్టుకోవాలా. ఈ టైం ఈడికి కొట్టుకుంటే 2 వచ్చాయి. 2 వచ్చేసి నిలబెట్టకూడదు, పనిపెట్టి మనకు భూమిలో కరుచుకుంటే చాలు. భూమిలో 2 మోసలు వచ్చాయి. ఇట్లా వెడల్పు వచ్చేసి 2 అడుగులు పెట్టాలి. 2 అడుగులు వెడల్పు పెట్టుకుంటే ఒకదానికి ఇట్లా పని పెట్టుకుంటే పోతే బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. నాటిన తర్వాత ఎన్ని రోజులకు వస్తాయన్నా మొలక? నాటిన తర్వాత 10-15 రోజులకు మొలక వస్తుంది. కోతకు వచ్చేసరికి 70 రోజులు పడుతుంది ఫస్ట్ది. మళ్ళీ 45 రోజులకు 2 దఫా 45 రోజులకు 50 రోజులకు కోసుకోవచ్చుందా. నీళ్ళ తడి ఆరినాక ఇచ్చుకుంటా ఉండాలి అంతే. ఇన్ని రోజులు ఏం లేదు, కొద్దిగా ఆరుతానే మళ్ళీ పెరుగుతుంది చూడు సొప్ప గడ్డి, అప్పుడు తక్కువ ఇచ్చుకోవాలి. ఫస్ట్ చిన్నప్పుడు తక్కువ ఇచ్చినా కూడా పెరిగినప్పుడు ఎంత నీళ్ళు ఇచ్చి అంత బాగుంటుంది నీళ్ళు. ఈ గడ్డి వల్ల ఉపయోగం ఏముంటుంది ఎక్కువగా? ఈ గడ్డి వల్ల పాలు బాగుంటాయి, పాలు ఇచ్చాయి. అది ఆ గడ్డి ఉంది నీకు అక్కడ ఒకటి, దానికి పాలు శాతం తక్కువే. ఈ గడ్డి వల్ల పాలు బాగుంటాయి, పాలు బాగా వచ్చాయి. మామూలు గడ్డితో పోల్చుకుంటే ఈ గడ్డి బాగా మేలు, కోసేదానికి కూడా మనకు బాగుంటుంది గడ్డి. 3 ఎకరాలు ఉంది సూపర్ నేపియర్ అంతా, ఏం లేదు. మనకు ఇప్పుడు 20 గేదెలు ఉన్నాయి కదా, మనకి చూపించినాయి కదా, మా భార్యనే ఇద్దరమే కోసేది. ఖచ్చితంగా గంట టైం, గంట ఒక 25 మోపులు దాని కోసం. 25 మోపులు ఇప్పుడు తక్కువ ఉంది గడ్డి, ఒకరువా ఉంటే ఇంకా 30 మోపులని కోసం. గంట టైం ఎక్కువ అవసరమే లేదు. చలికాలం అంటే వర్షాకాలం తక్కువ పెరుగుతుంది ఇది కూడా. అప్పుడు కూడా మనం ఒకరువా చూసుకొని పెంచుకోవాలి గడ్డి, అప్పుడు పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. 20 గేదెలకు 3 ఎకరాలు సరిపోతుంది. 3 ఎకరాలు సరిపోతుంది, సరిపోతుంది. తక్కువ వచ్చినప్పుడు మనం ఒకటి దగ్గర పెంచుకుంటే సర్దుకోవచ్చు. నెలంతా ఇదే తక్కువ వచ్చినప్పుడు ఎండు చెత్త వేస్తాం. మొన్న మాకు తక్కువ వచ్చింది, తక్కువ వచ్చినప్పుడు 2-3 కట్టలు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇప్పుడు ఒట్టిగడ్డి ఏం దొరుకుతుంది, పచ్చిగడ్డి దొరకదు ఆడ. దానైతే డబ్బులు పెట్టి కొనక రావచ్చు, ఎన్నోసారి దొరుకుతుంది, ఇది దొరకదు కదా. మన చెల్లవదే రావాలా, కొయ్యాలా. ఫస్ట్ ఒట్టి యూరియా వేసుకుంటే అంత ఏం బాగుండదు. డిఏపి యూరియా కలిపి వేసుకోవాలి ఫస్ట్ దపన్న ఒకసారికి. 2 సార్లు పెరిగేదలకి 3 సార్లు మేము వేస్తాం. కోతకు వచ్చేలకి ఏది ఫస్ట్ నుండి కోతకు వచ్చేలకి 3 సార్లు సత వేస్తాం. 3 సార్లు సత వేసినప్పుడు ఫస్ట్ డిఏపి యూరియా 2 కలిపి వేసుకుంటే పిలకలు బాగా వచ్చాయి ఫస్ట్లో స్టార్టింగ్లో. ఇప్పుడు ఇది కోసినాం కదా,
ఇంకా పిల్లకలు వచ్చినప్పటికి ఫస్ట్ దీనికి డిఏపి యూరియా రెండు కలిపి వేసుకుంటే కినా ఇప్పుడు కనుపులు ఉన్నాయి ఇక్కడ ఆ. యూరియా డిఏపి వచ్చిన తర్వాత అది అట్లా ఇగురు వచ్చిన తర్వాత అంతా ఇగురు వచ్చిన మొత్తం ఇగురు రావాలా అంతా ఇగురు వచ్చి అంతా రావాలి మొత్తం వస్తుంది మొత్తమేలే వేసుకోవాలి డిఏపి యూరియా కలిపి వేసుకుంటే కినా నీకు పిల్లకలు బాగా వచ్చాయి నలుపు తిరుగుతుంది చొప్ప ఇంకా మళ్ళీ పతలాగా 2 సార్లు యూరియా వేసుకుంటే కానీ పెరిగిపోతుంది ఒట్టి యూరియా వచ్చాకినా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు సచ్చది ఎక్కువ ఒట్టి యూరియా వచ్చి ఇది మీకు ఈ ఎరువు అయి వేసారా ఎరువు ఏం మేలే ఇప్పటికేమో వేసుకుంటే మేలే మనకు ఓపిక ఉండి ఎరువు చల్లుకుంటే కానీ ఇప్పుడు కోసిన తర్వాత మన ఎద్దల బండి కానీ ట్రాక్టర్తో కానీ తోలుకొచ్చి చల్లుకొని నీళ్ళు వేసుకుంటే కానీ అంతా సత్తు తక్కువ పడుతుంది డిఏపి కూడా అవసరం లే ఇప్పుడు ఈ చొప్పకు నేను యూరియా వేస్తాను 2 సార్లు ఎందుకంటే మనకు ఎనుములు కడుగుతారు కదా క్లీన్ చేస్తారు కదా ఆ నీళ్ళన్నీ దీంట్లోకి పోతాయి ఈ చొప్పకు దీంట్లోకి ఎక్కువ రోజు కడుగుతారు కాబట్టి ఆ నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చాయి దీనికి సత్తా తక్కువ పడుతుంది ఆ నీళ్ళన్నీ పడుతూ ఉంటాయి సత్తు తక్కువ పడుతుంది ఇంకా మళ్ళీ వేరే దానికి కొద్దిగా డిఏపి వేసుకుంటే పెరుగుతుంది ఒకసారి కడుగుతారు కడిగినట్టని మనకి ఇట్నే వస్తుంటాయి సత్తా కాబట్టి అంతా వస్తుంది మొత్తం నీళ్ళు అంతా వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ సత్తా పడుతుంది దీనికి ఇంకా పెరుగుతుంది ఇప్పుడు కనీసం ఉండదు 6 అడుగులు ఉంటుంది ఇంకొక 2 అడుగులు పెరుగుతుంది 8 అడుగులు 9 అడుగులు పెరుగుతుంది కట్టింగ్ వచ్చి 45 రోజులు పడుతుంది 45 రోజులు 50 రోజుల నుండి కోసుకోవచ్చు చిన్నగా వచ్చే అది బాగుండదు మెత్తంగా నీరు మాత్రం ఉంటుంది ముదిరితే బాగుంటుంది గెనుపు అది దంటు అది 2 కలిపి కొడితే తింటే బాగుంటుంది మెత్తంగా తింటే అది తిన్నట్టు కూడా ఉంటుంది దాంట్లో ఇదైతే మనకు సర్ది వస్తుంది బాగుంటుంది ఆ టైంలో వచ్చేగిన ఇప్పుడు ఈ రోజంతా కోయడానికి ఎన్ని రోజులు పట్టింది ఈ రోజంతా కోసేదానికి 7 రోజులు పట్టింది వారం రోజులు వారం రోజులు ఇదే పట్టింది ఇప్పుడు ఇంకా 2 రోజులు వస్తుంది కోసేదానికి ఇది 7 రోజులు పట్టింది ఉండలే దండిగా ఉండలే ఆట అందుకు పెరుగుతుంది చొప్ప రెడీ అవుతుంది అట్లా మనము ఫస్ట్ ఏది తెలియదులే ఈ మొదలు పెట్టుకొని దాంట్లో దిగి చేస్తా అంటే తెలుస్తుంది ఇలాంటి ఏది తెలియదు మనకు చొప్ప తక్కువ వస్తుంది ఫస్ట్ మనకు ఈసారి తక్కువ వచ్చింది ముందుకు మనకు అవగాహన పెరుగుతుంది మనకు పలానా నవంబర్ తక్కువ వచ్చింది పలానా అక్టోబర్ తక్కువ వచ్చింది దాని టైంలో మనం ఎక్కువ పెంచుకోవాలా నాటుకోవాలనేది ఒక ఇది ఉంటుంది క్యాలిక్యులేషన్ ఉండాలి ఏ టైంలో మనకు చొప్ప పెరగదు అనేది తెలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు అనుభవించి తెలిసిపోతుంది ఆటోమేటిక్ ఎవరికైనా అంతేలే తెలుస్తుంది కొంతమంది తెలియక డైరెక్ట్ ఎనుములు తెచ్చుకుంటారు గడ్డి చూసుకోరు ఏమో చూద్దాంలే ఇబ్బంది కదా అది గడ్డి 5 ఎనుములు తెచ్చుకున్నా గడ్డికి అప్పుడు ఇబ్బంది పడతారు ఇబ్బంది కదా చాలా ఇబ్బంది ఫస్ట్ గడ్డే పెంచుకోవాలి ఎనుముల కంటే ముందు గడ్డి పెంచుకోవాలి మేము ఫస్ట్ గడ్డే పెంచుకున్నాం గడ్డి పెంచుకున్న తర్వాతనే ఫస్ట్ 1 ఎకరానే వేసింది 9 తెచ్చినాం ఇంకా ఉండకుండా దానే మనం ముద్ర పెట్టుకొని కనుపులు ఇంకా వేరే వాళ్ళకి కాడికి పోవాలంటే రోజు తెచ్చుకోలేము కదా మనమే దాంట్లో కొంత వదిలిపెట్టుకొని ముద్ర పెట్టుకొని నాటుకుంటే అట్లా స్టెప్పులు